కాబట్టి ఇప్పుడు చీమ కొట్టినా సరే వాళ్ళ వల్లనే అంటారనమాట. ఏం జరగదు. కేసులు అంటారా పెట్టచ్చు, ఇంకా పెట్టచ్చు, కాకపోతే ఏమి ఉన్నాయని ఎతుకుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఎవరన్నా కేసు పెడతానంటే ఎతుకుతారు. కాకపోతే ఏంటంటే ఇళ్లలో కొన్ని లెక్కలు ఉంటాయి. కొంతమంది మీద కేసులు పెట్టడానికి భయపడతారు. ఇప్పుడు వంశీ లాంటి వాడి మీద కేసు పెట్టాలంటే పొలిటికల్ పార్టీ నాయకుడిగా పెట్టాలి, కానీ తన రియల్ విక్టిమ్స్ పెడతారా? ఇవాళ ఈ 4 రోజులు రాజకీయ ప్రభుత్వం ఉంటుంది, పోద్ది. తర్వాత ఏందనే భయం ఉంటుంది కదా వాళ్ళకి. ఫ్యాక్షనిస్టుల మీద నన్ను రౌడీల మీద ఎవడండి పెట్టింది? ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఈనాడు జ్యోతి రోజు రాత్రి పెద్దిరెడ్డి మీదన ఎంతమంది కంప్లైంట్ పెడుతున్నారు? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా ఏరియాలో పెద్దిరెడ్డి మనిషి తిన్నాడు ఈ కాదు కదా, డైరెక్ట్గా పెద్దిరెడ్డిని అది లాక్కున్నాడని ఎవడు పెడుతున్నాడు కేసు? అట్లాగే ఉంటాయి ఇవన్నీ కూడా. వంశీ అరెస్ట్ ఒక రకంగా జగన్ బయటకు వచ్చేలా చేసిందా సార్? అదేం లేదు, అతను ఇంతకు ముందు కూడా వెళ్ళాడు కదా, లాస్ట్ ట్రిప్ అప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వెళ్ళాడు కదా, ఎవరిని అరెస్ట్ చేసినా పోతున్నాడు కదా అతను. అట్లేం లేదు. బేసిక్ గా ఏంటంటే వారంలో అతను శుక్రవారం పూట వెళ్ళిపోయి సోమవారం మంగళవారానికి వస్తున్నాడు. ఒకప్పుడు చంద్రబాబు గారి ఫార్ములా 2019-24 మధ్యలో. ఈవెన్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా గతంలో అయితే అట్లాగే వెళ్ళేవాళ్ళు కదా బాబు గారు. మంగళవారం వెళ్ళిపోయి శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోయేవాళ్ళు, శనివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేవాళ్ళు చిన్న మీటింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు అంతే, లేదా శుక్రవారం సాయంత్రం అటెండ్ అయ్యేవాళ్ళు. శని ఆదివారాలు అక్కడ ఉండే సోమవారం మధ్యాహ్నం లేకపోతే మంగళవారం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు.